ఐపీఎల్ 2026 లో అసలైన యుద్ధానికి సమయం వచ్చేసింది. ఒకవైపు కన్సిస్టెంట్ కి బ్రాండ్స్ అయిన గుజరాత్ టైటాన్స్, మరోవైపు ఫియర్లెస్ క్రికెట్ తో దూసుకొస్తున్న రాజస్థాన్ రాయల్స్. మరి క్వాలిఫై 2 లో గెలిచేది ఎవరు? టికెట్ టు ఫినాలే దక్కించుకునేది ఎవరు? ఈ వీడియోలో జీటీ వర్సెస్ ఆర్ఆర్ పూర్తి అనాలిసిస్ చూసేద్దాం. ఫస్ట్ గుజరాత్ టైటాన్స్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్ లో జీటీ సక్సెస్ కి ప్రధాన కారణం వారి టాప్ ఆర్డర్. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీరిద్దరూ మాన్స్టార్ ఫామ్ లో ఉన్నారు. పవర్ ప్లే నుండే ఆపోజిట్ బౌలర్స్ పై అటాక్ చేస్తూ భారీ స్టార్స్ ని అందిస్తున్నారు. ఆ తర్వాత జాస్ బట్లర్ కూడా ఆ మూమెంటం ని కొనసాగిస్తున్నాడు. అంతేకాదు రబాడా, రషీద్ ఖాన్, సిరాజ్ బౌలింగ్ ట్రియో మ్యాచ్ ని ఒక్కసారిగా పూర్తిగా మార్చేస్తున్నారు. ఇవే గుజరాత్ టైటాన్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్స్. అలా అని జీటీకి వీక్నెస్ లేవా అంటే ఉన్నాయి, అవి ఉన్నాయి. బ్యాటింగ్ లో గుజరాత్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ప్రెషర్ ని హ్యాండిల్ చేయలేకపోతుంది. క్వాలిఫైర్ 1 లో అదే జరిగింది. ఆర్సీబీ బౌలింగ్ అటాక్ ముందు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. ఇవే జీటీ వీక్నెసెస్. ఇక రాజస్థాన్ రాయల్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్ఆర్ స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడితే, ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ లో హాటెస్ట్ టీం ఏదైనా ఉంది అంటే అది రాజస్థాన్ రాయల్స్. వైభవ్ సూర్యవంశీ అనే టీనేజ్ స్ట్రోమ్ మొత్తం టోర్నమెంట్ ని షేక్ చేస్తున్నాడు. మీరు చూశారు, ఎలిమినేటర్ మ్యాచ్ లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో విలయ తాండవం చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఎలా ఒంటి చేత్తో మట్టి కరిపించాడు. సో రాజస్థాన్ రాయల్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ బ్యాటింగ్ లో అయితే వైభవ్ సూర్యవంశీనే. ఇక బౌలింగ్ గురించి మాట్లాడితే, జోఫ్రా ఆర్చర్ ఆపోజిట్ బ్యాటర్స్ పాలిట టార్చర్ లా మారుతున్నాడు. మొదట్లోనే వికెట్స్ కూల్చి ప్రత్యర్థి జట్టుకి ముచ్చమటలు పట్టించేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాటింగ్ లో వైభవ్, బౌలింగ్ లో జోఫ్రా, ఈ డెడ్లీ కాంబో హిట్ అయితే ఖచ్చితంగా గెలుపు రాజస్థాన్ ది. వీరే ఆర్ఆర్ కి అతి పెద్ద బలం. ఇక రాజస్థాన్ వీక్నెసెస్ విషయానికి వస్తే, జీటీలానే ఆర్ఆర్ లో కూడా ఓపెనర్స్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ లో కూడా ఫెయిల్ అయిపోతున్నారు. అలాగే మరో బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఆర్ఆర్ డెత్ ఓవర్స్ లో కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇవి బాస్ జీటీ వర్సెస్ ఆర్ఆర్ ప్రధాన బలాలు, బలహీనతలు. ఇక ఈ మ్యాచ్ లో 1, 2 కాదు, ఏకంగా 3 బిగ్ బ్యాటిల్స్ జరగనున్నాయి. ఫస్ట్ వైభవ్ సూర్యవంశీ వర్సెస్ రబాడా. ఈ ఒక్క బ్యాటిలే క్వాలిఫై టు డెస్టినీని డిసైడ్ చేస్తుంది. ఈ బ్యాటిల్లో వైభవ్ ఆధిపత్యం ప్రదర్శిస్తే రాజస్థాన్ గెలుస్తుంది. రబాడా ఆధిపత్యం ప్రదర్శిస్తే గుజరాత్ టైటాన్స్ గెలుస్తుంది. అలాగే శుభ్మన్ గిల్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. గిల్ వీక్నెస్ షార్ట్ బాల్. సో ఆర్చర్ షార్ట్ బాల్ తో గిల్ ని టార్చర్ పెట్టడం ఖాయం. నెక్స్ట్ మిడిల్ ఓవర్స్ లో గేమ్ చేంజింగ్ బ్యాటిల్ యశస్వి జైస్వాల్ వర్సెస్ రషీద్ ఖాన్ మధ్య జరుగుతుంది. ఈ మూడే క్వాలిఫై 2 లో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అంటే, నా ప్రిడిక్షన్ ప్రకారం స్లైట్ ఎడ్జ్ రాజస్థాన్ రాయల్స్ కే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ దగ్గర విన్నింగ్ మొమెంటం ఉంది. కానీ జీటీ క్వాలిఫైర్ 1 లో చిత్తుగా ఓడి క్వాలిఫై 2 లో అడుగు పెడుతుంది. అలా అని జీటీ ఎక్స్పీరియన్స్ ని ఇగ్నోర్ చేయడము అంటే అది అతి పెద్ద మిస్టేకే. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఫైనల్స్, ప్లే ఆఫ్స్ లో చాలా సార్లు ఆడింది. వారికి ప్రెషర్ ని హ్యాండిల్ చేయడము వచ్చు, ఒత్తిడిలో ఆపోజిట్ టీం ని చిత్తు చేయడం కూడా వచ్చు. మరి బాస్, మీ ఒపీనియన్ ఏంటి? క్వాలిఫై 2 లో విజయం సాధించి ఫైనల్ చేరే టీం ఏది? గుజరాత్ టైటన్సా లేదంటే రాజస్థాన్ రాయల్సా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.